ఇశ్రాయేలు దేశంలోని ఎఫ్రాయిము ప్రాంతంలో రామతయిం సోఫీము అను పేరుగల ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఎల్కానా అను మనుష్యుడు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. వారి పేర్లు హన్నా, పెనిన్నా. హన్నాను భర్త చాలా ప్రేమగా చూసుకునేవాడు. అయితే ఆమెకు పిల్లలు లేరు. అందువల్ల పెనిన్నా ఆమెను చులకన భావంతో చూసేది. హన్నా మనసులో చాలా బాధపడుతూ ఉండేది. ఆమె షిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థించింది. యెహోవా నా దేవా, నా యందు దయ ఉంచి నాకొక కుమారుణ్ణి అనుగ్రహిస్తే వాడిని నీకు యాజకునిగా చేస్తాను. హన్నా తనలో తాను మాట్లాడుకోవడం యాజకుడైన ఏలీ విన్నాడు. ఆమె మత్తురాలై అర్థం లేని మాటలు పలుకుతోంది అని తలంచాడు. కానీ ఆమె నుండి నిజం తెలుసుకొని ఆమెను దీవించి పంపాడు. హన్నాకు ఒక కుమారుడు పుట్టాడు. ఆమె ఆ బాలునికి సమూయేలు అని పేరు పెట్టింది. బాలుడు తల్లి దగ్గర పాలు త్రాగడం మానగానే హన్నా వాడిని షిలోహులోని దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళింది. యెహోవా నా మనవి ఆలకించాడు, నాకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. కాబట్టి నేను ఈ బాలుణ్ణి యెహోవాకే ప్రతిష్ఠిస్తున్నాను అని మ్రొక్కింది. ఆ బాలుణ్ణి యాజకుడైన ఏలీ దగ్గర వదిలి వెళ్ళిపోయింది. బాలుడైన సమూయేలు దేవునికి మనుషులకు అనుకూలంగా జీవింపసాగాడు. ఏలీకి హొఫ్నీ, ఫినెహాసు అను ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు యాజక ధర్మం విస్మరించి దేవునికి అర్పించే మాంసంలో మంచిదానిని ముందే తీసుకోసాగారు. అంతేకాక మందిరంలో సేవ చేసే స్త్రీలతో వ్యభిచారం చేసాగారు. కనుక వారిపై దేవునికి చాలా కోపం వచ్చింది. ఆయన ఒక దైవజనుని ద్వారా ఈ హెచ్చరిక చేశాడు. నీ కుమారులిద్దరూ ఒకే రోజు మరణిస్తారు. నీ తర్వాత ఒక విశ్వాసపాత్రుడైన యాజకుడు నియమించబడతాడు. ఒక రాత్రి సమూయేలు పండుకొని ఉన్నాడు. అప్పుడు దేవుడు సమూయేలు, సమూయేలు అని రెండుసార్లు పిలిచాడు. సమూయేలు ఏలీ తనను పిలిచాడనుకున్నాడు. కానీ ఏలీ, నేను నిన్ను పిలవలేదు, దేవుడే పిలిచి ఉంటాడు. ఆయన నీతో చెప్పే మాటలు విని రేపు ఉదయం నాతో చెప్పు అని అన్నాడు. దేవుడు సమూయేలును పిలిచి మాట్లాడాడు. తాను ఏలీ కుమారులను నాశనం చేయబోతున్నానని, వారి ఇంటికి నిత్యమైన శిక్షను విధించబోతున్నానని చెప్పాడు. సమూయేలు దేవుడు చెప్పిన మాటలు ఏలీకి చెప్పాడు. సమూయేలు పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా చాలా ప్రసిద్ధి పొందాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందున ఆయన పలికిన మాటలన్నీ నెరవేరుతూ ఉండేవి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను ఓడించి యెహోవా మందసాన్ని ఎత్తుకొనిపోయారు. మందసాన్ని అంటిపెట్టుకొని ఉన్న హొఫ్నీ, ఫినెహాసులు చంపబడ్డారు. కుమారులు సంహరింపబడినారన్న వార్త వినిన ఏలీ వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన వయసు 90 సంవత్సరాలు. ఫిలిస్తీయులు దేవుని మందసాన్ని అష్డోదులో ఉన్న తమ దేవత అయిన దాగోను గుడిలో ఉంచారు. మరుసటి రోజు ఉదయం దాగోను దేవత బోర్లా పడి ఉండటం చూశారు. రెండవ రోజు కూడా దేవత మందసం ఎదుట క్రింద పడి ఉంది. దాని తల 2 అరచేతులు కొంచెం దూరంలో పడి ఉన్నాయి. మొండెం మాత్రం మిగిలి ఉంది. ఆ దేశంలో ప్రజలు గడ్డల రోగంతో చచ్చిపోతున్నారు. వాళ్ళు యెహోవాకు భయపడి ఆయన మందసాన్ని గాతుకు పంపించారు. గాతు వారు ఎక్రోనుకు, ఎక్రోను వారు ఇశ్రాయేలు రాజ్యంలోని బెత్లెహేముకు పంపించారు. మందసం వెంట 5 బంగారు గడ్డలను, 5 బంగారు చుంచులను అపరాధ అర్పణగా అర్పించారు. ఇశ్రాయేలీయులు మందసాన్ని గిబియాలో ఉంచారు. సమూయేలు ప్రజలకు బయలుదేవతలను, అష్తారోతు దేవతలను తీసి పారవేయండి, యెహోవాని సేవించండి అని బోధించాడు. ప్రజలందరూ ఆయన బోధను అనుసరించారు. సమూయేలు బేతేలు, గిల్గాలు, ఇస్సా, రామా అను చోట్లలో ఉంటూ ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉండేవాడు. సమూయేలు వృద్ధుడైపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయనతో, మమ్మలను పరిపాలించడానికి ఒక రాజును ఎన్నిక చేయమని విన్నవించారు. అందుకు ఆయన, రాజులు మీ సంతానాన్ని సేవకులుగా, రౌతులుగా, సైనికులుగా, రైతులుగా ఉపయోగించుకుంటారు. ఎక్కువ పని చేయిస్తారు. మీ కుమార్తెలను దాసీలుగా చేసుకుంటారు. మీ పంటలో 10వ భాగం పన్ను రూపంలో తీసుకుంటారు. కనుక మీకు రాజు అవసరం లేదు అని వివరించాడు. అయినా ప్రజలు ఆయన మాట వినలేదు. కాబట్టి సమూయేలు దేవుడు సెలవిచ్చిన విధంగా కీషు కుమారుడైన సౌలును రాజుగా అభిషేకించాడు. సమూయేలు ఇశ్రాయేలు ప్రజల చివరి న్యాయాధిపతి. సౌలు మొదటి రాజు. సౌలు రాజు సమూయేలుకు బదులుగా తానే దేవునికి దహనబలి అర్పించాడు. అమాలేకీయులతో యుద్ధం చేసి బలిష్టమైన పశువులను వెంట తెచ్చుకున్నాడు. ఈ 2 విషయాలలో దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. సమూయేలు సౌలు రాజు దగ్గరికి వెళ్ళి, నీవు దహనబలి కొరకు ఈ పశువులను తెచ్చానని అబద్ధం చెప్పావు. నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించావు. కాబట్టి దేవుడు నీ రాజ్యాన్ని వేరొకరికి ఇచ్చివేస్తాడు అని ప్రకటించాడు. సమూయేలు బెత్లెహేము గ్రామానికి వెళ్ళి యెష్షయి కుమారుల్లో చిన్నవాడైన దావీదును రాజుగా అభిషేకించాడు. సమూయేలు మరణించిన తర్వాత ప్రజలు అతని మృతదేహాన్ని రామా పట్టణంలో పాతిపెట్టారు.